Hi, my dear students. Welcome back. Welcome to Chemistry SR, our chemistry channel. ఈరోజు మనం ఏం చేయబోతున్నాం అంటే లాగరిథమ్స్ 10th క్లాస్ కంప్లీట్ అయ్యి ఇంటర్మీడియట్ జాయిన్ అయిన ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టాయిక్యోమెట్రీ కావచ్చు, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ కావచ్చు, థర్మోడైనమిక్స్ కావచ్చు, యాసిడ్స్ బేసిస్ అండ్ సాల్ట్స్, నథింగ్ బట్ కెమికల్ ఈక్విలిబ్రియం, యాసిడ్స్ బేసిస్ చాప్టర్ కావచ్చు, వెరీ ఫస్ట్ అటామిక్ స్ట్రక్చర్ కావచ్చు. ఈ చాప్టర్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు, ప్రాబ్లమ్స్ అంటే సాల్వింగ్ ప్రాబ్లమ్స్, ఓకే, కొన్ని ఫార్ములాస్ యూజ్ చేసుకొని వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి క్యాల్కులేట్ చేస్తుంటాం. అలా క్యాల్కులేట్ చేస్తున్నప్పుడు మనకు కొన్ని డిఫికల్టీస్ ఎదురవుతాయి. ఏంటంటే సింపుల్ మల్టిప్లికేషన్ చేసేస్తాం, డివిజన్ చేసేస్తాం. సపోజ్ ఒక బిగ్ వాల్యూ ఉందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 263 ఇంటూ 42.67 బై 23.4 అని ఉందనుకో. దీన్ని క్యాల్కులేట్ చేయాలంటే కష్టం. ఈ రెండు మల్టిప్లై చేసి 23.4తో డివైడ్ చేయాలంటే చాలా కష్టం కదా. అలాగే 46.3 ఇంటూ 0.00472 బై 0.762 అని ఉందనుకో. ఇలాంటి వాల్యూని మనం మల్టిప్లై చేసి డివైడ్ చేయాలంటే చాలా కష్టం. సో ఇలాంటప్పుడే మనకు లాగరిథమ్స్ అనేవి హెల్ప్ అవుతాయి. హౌ, ఎలా అంటే నార్మల్ వాల్యూస్ని లాగరిథమిక్ వాల్యూస్గా కన్వర్ట్ చేస్తే, లాగరిథమ్స్గా తీసుకున్నప్పుడు మల్టిప్లికేషన్ లాగ్ ఆఫ్ ఏ ఇంటూ బి, వీ హ్యావ్ ఎ ఫార్ములా లాగ్ ఏ ప్లస్ లాగ్ బి. అదే టూ వాల్యూస్ని డివైడ్ చేస్తున్నావు అనుకో, వాటిని లాగరిథమిక్ వాల్యూగా మారిస్తే లాగ్ ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఏ మైనస్ లాగ్ బి. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, ఏవైనా లాగరిథమ్స్ తీసుకుంటే మల్టిప్లికేషన్ బదులు ఆ లాగ్ వాల్యూస్కి యాడ్ చేస్తే సరిపోతుంది. డివైడ్ చేస్తున్నప్పుడు నార్మల్గా డివైడ్ చేయలేనప్పుడు ఆ వాల్యూస్కి లాగ్ తీసుకొని సబ్స్ట్రాక్ట్ చేస్తే సరిపోతుంది. అంటే లాగ్ వాల్యూస్గా నార్మల్ వాల్యూస్ను కన్వర్ట్ చేసినప్పుడు మల్టిప్లికేషన్ బదులు అడిషన్, డివిజన్ బదులు సబ్స్ట్రాక్షన్ చేస్తే సరిపోతుంది. సో అడిషన్స్ సబ్స్ట్రాక్షన్ చాలా ఈజీ కదా మనకు. ఎంత కాంప్లికేటెడ్ కాంపౌండ్ అయినా మనం, ఎంత బిగ్ వాల్యూ అయినా, కాంప్లెక్స్ వాల్యూ అయినా మనం ఈజీగా అడిషన్ సబ్స్ట్రాక్షన్ చేసేయచ్చు. మల్టిప్లికేషన్ డివిజనే కష్టం. కాబట్టి నార్మల్ వాల్యూస్ని లాగ్ వాల్యూస్గా మార్చుకొని మల్టిప్లికేషన్ ప్లేస్లో అడిషన్, డివిజన్ ప్లేస్లో సబ్ట్రాక్షన్ చేసి సింపుల్గా క్యాల్కులేట్ చేయొచ్చు. ఫైనల్గా వచ్చిన రిజల్టెంట్ వాల్యూకి యాంటీ లాగ్, అగెనెస్ట్ టు లాగ్ తీసుకోగలిగితే, యాంటీ లాగ్ వాల్యూగా మార్చుకోగలిగితే, యాంటీ లాగ్ చూడగలిగితే మళ్ళీ నార్మల్ వాల్యూ అవుతుంది. నార్మల్ వాల్యూకి లాగ్ చూసాం, మల్టిప్లికేషన్ బదులు అడిషను, డివిజన్ బదులు సబ్స్ట్రాక్షన్ చేసుకొని ఫైనల్గా వచ్చిన ఆన్సర్కి యాంటీలాగ్ చూస్తే మళ్ళీ నార్మల్ వాల్యూ అయిపోతుంది. సో ఇట్ మీన్స్ క్యాల్కులేషన్స్ మేడ్ ఈజీ. క్యాల్కులేషన్స్ లాగరిథమ్ వాల్యూస్గా కన్వర్ట్ చేసుకుంటే చాలా ఈజీ అయిపోతాయి. సో ఫర్ దట్ వీ హ్యావ్ టు టేక్ లాగరిథమ్స్. మరి హౌ టు టేక్ లాగరిథమ్స్, లాగ్ వాల్యూస్ ఎలా తీసుకోవాలి, ఒక వాల్యూ ఇచ్చినప్పుడు లాగ్ ఎలా చూడాలి, ఇవన్నీ ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఫ్రమ్ ద బేసిక్ నుంచి మొదలు పెడతాం. ఓకే, మీరు ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే ఒక లాగరిథమ్ బుక్ అబ్జర్వ్ చేయాలి. ఒక లాగరిథమ్ బుక్ తీసుకొని పెట్టుకోవాలి. ఓకేనా? ఓకే, లాగరిథమ్ బుక్లో మీరు అబ్జర్వ్ చేస్తే వర్టికల్గా వాల్యూస్ ఏముంటాయంటే లాగరిథమ్స్ అని ఉంటుంది. 10తో మొదలవుతుంది. 10, 11, 12, 13, 14 అండ్ సో ఆన్. ఒక ఫస్ట్ పేజ్లో ఒక 55 or 60 వరకు ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ పేజ్లో కంటిన్యూ అయిపోయి చివరికి 99 వరకు ఉంటుంది వర్టికల్గా. హారిజాంటల్గా పైన ఏముంటాయంటే 0, 1, 2, 3 అండ్ సో ఆన్ 7, 8, 9. తర్వాత ఒక వర్టికల్ లైన్ డ్రా చేసి ఉంటాడు. చివరిలో మీన్ డిఫరెన్స్ అని రాసి ఉంటాడు. ఓకేనా? మీన్ డిఫరెన్స్. ఈ మీన్ డిఫరెన్స్ వాల్యూస్ 1, 2, 3 అండ్ సో ఆన్ 9. 0 ఉండదు. మీన్ డిఫరెన్స్కు 0 ఉండదు.
ఇలా టాప్లో ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఇలా వర్టికల్గా ఉంటాయి వాల్యూస్. ఓకేనా, ఓకే రఫ్గా వేస్తున్నా. ఓకేనా, ఇది మీరు గమనించగలిగితే మనకు లాగరిథం చేయడం ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్ 14లో 3 చూడాలి అనుకో, ఈ రెండు మెర్జ్ అయ్యే వాల్యూ తీసుకోవాలి. 14లో 3 అంటే ఓకేనా. 14లో మీన్ డిఫరెన్స్ 4 చూడు అన్నాడు అనుకో, ఇదే 14లో ఇలాగే వచ్చి మీన్ డిఫరెన్స్ 4 ఇది చూడాలి. అర్థమైందా? 55లో 0 చూడు అన్నాడు అనుకో, 55 ఈ 0 వాల్యూ, ఈ వాల్యూ నోటీస్ చేసుకోవాలి. 55లో 9 మీన్ డిఫరెన్స్ చూడు అన్నాడు అనుకో, ఈ వాల్యూ తీసుకోవాలి. ఇలా అన్నమాట. అంటే హౌ టు సీ లాగ్ అనేది చెప్తున్నా. దెన్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే సరే, ఇప్పుడు ఏం చేద్దామంటే మీ దగ్గర లాగరిథం బుక్ ఉండాలి. లాగరిథం బుక్ పక్కన పెట్టుకుంటే మనం చెప్పేది క్లియర్గా అర్థమవుతుంది. సో ఇలా వర్టికల్గా ఉంటాయి 10 నుంచి 19 వరకు, హారిజాంటల్గా 0 నుంచి 9 వరకు, దెన్ మీన్ డిఫరెన్స్ 1 నుంచి 9 వరకు, మీన్ డిఫరెన్స్ 0 ఉండదు. ఓకేనా సరే, ఇప్పుడు కొన్ని వాల్యూస్ తీసుకొని లాగరిథం ఎలా చేయాలనో చూద్దాం. ఓకేనా ఓకే డన్. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, మీకు నేను కూడా లాగరిథం బుక్ తీసుకుంటాను, లాగ్ చూడాలి కదా ఎలా అనేది. సో నార్మల్గా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన పిల్లలకి వాళ్ళ కెమిస్ట్రీ మెటీరియల్ లేదా ఫిజిక్స్ మెటీరియల్లో లాస్ట్లో ఇట్లా లాగరిథం పేపర్ ఉంటుంది, లాగరిథమిక్ టేబుల్ 2 pages అప్ టు 99 వరకు. తర్వాత యాంటీ లాగరిథమిక్ టేబుల్, ఓకేనా, అవి కూడా 2 papers ఉంటాయి. అర్థమైందా? ఇలా సరే, ఇప్పుడు నేను కూడా లాగరిథమిక్ టేబుల్ తీసుకుంటాను. ఓకేనా, ఇవి చూసే వేస్తాను, మీరు కూడా చూసుకుంటుంటే క్లియర్గా ఎలా చూడాలో అర్థమవుతుంది. ఓకే, బిఫోర్ దాట్ ఎవరికి లాగరిథం చూద్దాం అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ 1తో మొదలు పెడదాం. log 1కు లాగ్ ఎలా చూడాలో తెలుసుకుందాం. దెన్ log 2, log 3, log 4, log 5, log 10, log 20, log 50, log 100, log 200, log 500, ఓకేనా, log 1000, ఓకే, log 5000, లైక్ దిస్. ఇలా లాగ్ వాల్యూస్ చూడడానికి ట్రై చేద్దాం. ఓకే డన్. నేను కూడా లాగరిథం బుక్ తీసుకున్నాను, మీరు కూడా లాగరిథం బుక్ తీసుకోండి. ఓకే, ఇప్పుడు log 1 అంటే అర్థం ఏంటి అంటే 1.0000 లైక్ దిస్. 1 మీన్స్ 1.000 అనే కదా. ఓకే, ఫస్ట్ మనం లాగ్ చేస్తున్నప్పుడు పాయింట్కి లెఫ్ట్ సైడ్ ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో చూడాలి. అలా క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయో నోట్ చేసుకున్నాక ఒక క్యారెక్టర్ను లెస్ చేయాలి లాక్ చేస్తున్నప్పుడు. చివరిలో యాంటీ లాక్ చేస్తున్నప్పుడు ఒక క్యారెక్టర్ను మళ్ళీ పెంచేస్తాం. ఓకే, 1 digit ఆర్ 1 క్యారెక్టర్. ఇక్కడ పాయింట్కి లెఫ్ట్ సైడ్ 1 క్యారెక్టర్ ఉంది, అది 1నా 2నా 3నా 4నా 9నా మనకు సంబంధం లేదు, ఎన్ని ఉన్నాయి, 1 క్యారెక్టర్ ఉంది. ఆ 1 క్యారెక్టర్ను లెస్ చేస్తే 0 క్యారెక్టర్స్. సో 0 పాయింట్ ఇలా పెట్టుకోవాలి. ఓకేనా, తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు పాయింట్ మర్చిపోవాలి. ఫస్ట్ 2 వాల్యుబుల్ క్యారెక్టర్లో నుంచి థర్డ్ వాల్యూకి లాగ్ చూడాలి. 4th వన్కి మీన్ డిఫరెన్స్ చూడాలి. ఇంతే లాగ్ చూడాలి. ఫస్ట్ 2 అంటే 10లో థర్డ్ అంటే 0, 10లో 0 చూడాలి. 10లో 0, ఇక్కడ 10 పై నుంచి 0, అన్ని 4 zeros ఉన్నాయి చూసుకోండి. సో 0 0 0 0. మీన్ డిఫరెన్స్ 0కు ఉండదని చెప్పాం కదా, కాబట్టి చూడక్కర్లేదు, ఉండదు కూడా, అయిపోయింది. సో log 1 వాల్యూ 0.40. దట్స్. ఇప్పుడు log 2 చూద్దాం. log 2 అంటే ఏమని,
2.000 ఇట్లా వేసుకోవచ్చు కదా. 2.0 పాయింట్కి లెఫ్ట్ సైడ్ ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి? 1 క్యారెక్టర్. చెప్పా వాల్యూతో పని లేదు, క్యారెక్టర్స్ ఎన్ని? 1 క్యారెక్టర్ ఉంది. సో 1 లెస్ చేయాలి కాబట్టి 0 క్యారెక్టర్స్ పాయింట్. తర్వాత లాగ్ చూస్తున్నప్పుడు పాయింట్కి లెఫ్ట్ సైడ్ ఉన్న క్యారెక్టర్లలోంచి ఒక క్యారెక్టర్ను తగ్గించాలి, 0 క్యారెక్టర్స్ పాయింట్. ఇప్పుడు పాయింట్ మర్చిపో, ఫస్ట్ 2 వాల్యుబుల్ డిజిట్స్లో నుంచి థర్డ్ డిజిట్కి లాగ్ చూడాలి. అంటే 20లో 0 చూడాలి. 10, 11, 20 పై నుంచి 0, ఈ రెండు మెర్జ్ అయ్యేది 3010 ఉంటుంది. సో 3010 అయిపోయి అంతే. మరి 3కి చూద్దాం. 3 అంటే ఏమని? 3.000 అంటే దీనికి ఇంకా మీన్ డిఫరెన్స్ ఉండదు కదా 0కి, అందుకు చెప్పలేదు. సో పాయింట్కి బిఫోర్ ఒక క్యారెక్టర్ ఉంది, ఒక క్యారెక్టర్ లెస్ చేయాలి కాబట్టి 0 క్యారెక్టర్స్ పాయింట్. 30లో 0 చూడాలి. 30 0 4771 అంతే. 4కి లాగ్ చూద్దాం. లాగ్ 4 అంటే 4.000 పాయింట్కి బిఫోర్ 1 క్యారెక్టర్ ఉంది కాబట్టి ఒకటి లెస్ చేయాలి కాబట్టి 0 క్యారెక్టర్స్ పాయింట్. 40లో 0 చూడడమే. 40లో 0 ఎంత ఉంటుంది? 40లో 0 6021 అంతే. 5 అంటే 5.000 పాయింట్కి బిఫోర్ ఒక క్యారెక్టర్ ఉంది, లాగ్ చూస్తున్నప్పుడు క్యారెక్టర్ లెస్ చేయాలి, సో 0 క్యారెక్టర్స్ పాయింట్. 5.000 అంటే అన్ని 0లే కదా 5 తర్వాత. 5.000 అంటే 50లో 0 చూడాలి. సో 50లో 0 6990 ఇంతే. తర్వాత 10కి లాగ్ చూద్దాం. 10 అంటే ఏమని? 10.000 ఇంతే కదా 10 పాయింట్. ఇప్పుడు పాయింట్కి లెఫ్ట్ సైడ్ ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి. 1 ఒకటి 0 ఒకటి 2 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఒకటి లెస్ చేస్తే 1 పాయింట్. ఎప్పుడైనా లాగ్ చేసేటప్పుడు క్యారెక్టర్ లెస్ చేయాలన్నా కదా 1 పాయింట్. ఫస్ట్ 2 క్యారెక్టర్స్ నుంచి థర్డ్ దానికి లాగ్ చూడాలి. నెక్స్ట్ మీన్ డిఫరెన్స్. సో 10లో 0 అంటే ఏమొస్తుంది? 0 4 zeros. ఇంకా 0కి మీన్ డిఫరెన్స్ ఉండదు, చూడం. 20లో 0 అంటే ఏమని? 20.000 పాయింట్కి బిఫోర్ 2 క్యారెక్టర్స్ ఉన్నాయి, ఒకటి లెస్ చేస్తాం 1 పాయింట్. 20లో 0 ఎంత ఉంటుంది? 3010 అంతే. 50.000 పాయింట్కి బిఫోర్ 2 క్యారెక్టర్స్ ఉన్నాయి, ఒకటి లెస్ చేస్తాం 1 పాయింట్. 50లో 0 చూడడమే. 50లో 0 ఎంత ఉంటుంది? 6990 అంతే. తర్వాత 100 అంటే ఏంటి? 100.000 అని కదా. పాయింట్ బిఫోర్ 3 క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, ఒకటి లెస్ చేయాలి లాగ్ చూస్తున్నప్పుడు. సో 2 క్యారెక్టర్స్ పాయింట్. తర్వాత ఏం చేయాలి? ఫస్ట్ 2 క్యారెక్టర్లోంచి థర్డ్ వన్కి లాగ్ చూడాలి. అంటే 10లో 0 చూస్తే ఏమొస్తుంది? 4 zeros ఉంటాయి అంతే. ఓకేనా? తర్వాత 200 అంటే ఏమని? 200.000 పాయింట్ బిఫోర్ 3 క్యారెక్టర్స్ ఉన్నాయి, ఒకటి లెస్ చేస్తాం 2 క్యారెక్టర్స్ పాయింట్. 20లో 0 చూడాలి. 20లో 0 ఎంత ఉంటుంది? 3010 సరే. 100 ఓకే. 20లో 0 3010 ఓకేనా? సరే 500కి చూద్దాం. లాగ్ ఆఫ్ 500 అంటే 500.00 సంథింగ్ లైక్ దట్. పాయింట్కి బిఫోర్ 3 క్యారెక్టర్స్ ఉన్నాయి, ఒక క్యారెక్టర్ లెస్ చేస్తాం 2 పాయింట్. తర్వాత ఏం చేయాలి? 50లో 0 చూడాలి. 50లో 0 ఎంత? 6990 ఇంతే. తర్వాత 1000కి చూద్దాం. 1000 అంటే ఏమని? 1000.00 లైక్ దట్. పాయింట్కి బిఫోర్ ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి? 4 ఉన్నాయి, ఒకటి లెస్ చేద్దాం. సో 3 క్యారెక్టర్స్ పాయింట్. ఫస్ట్ 2లోంచి థర్డ్ దానికి లాగ్ చూడాలి. సో 10లో 0 అంటే 4 zeros అంతే. 5000కు చూద్దాం. 5000 అంటే 5000.00 పాయింట్కు లెఫ్ట్ సైడ్ 4 క్యారెక్టర్స్ ఉన్నాయి, సో ఒకటి లెస్ చేసి 3 పాయింట్.
50లో జీరో చూడు, 50లో జీరో ఎంత ఉంటుంది? 6990, 6990. ఇలా 50 పై నుంచి జీరో. సో ఇక్కడ 50 పై నుంచి జీరో, ఈ రెండు మెర్జ్ అయ్యే వాల్యూ చూడాలి. అర్థమైందా? ఫస్ట్లో చెప్పాం కదా అట్లా. సో ఇలా కొన్ని లాగరిథం వాల్యూస్, ఇవి ఈజీ. ఓకేనా? తర్వాత మరికొన్ని చూద్దాం. ఫస్ట్ ఈజీ నుంచి వెళ్ళాలి, అప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సరే. ఈసారి ఏం చూద్దామంటే లాగా 0.1 చూద్దాం, దెన్ లాగా 0.2 చూద్దాం, దెన్ లాగా 0.5 చూద్దాం, దెన్ లాగా 0.01 చూద్దాం, దెన్ లాగా 0.02, దెన్ లాగా 0.03, దెన్ లాగా 0.001, దెన్ లాగా 0.003, దెన్ లాగా 0.005. వీటికి చూద్దాం. ఓకేనా? సింపుల్. పాయింట్కి బిఫోర్ ఎన్ని క్యారెక్టర్లు ఉన్నాయి? 0 క్యారెక్టర్, నో వాల్యుబుల్ క్యారెక్టర్. 0 లెఫ్ట్ సైడ్ ఉంటే వాల్యూలెస్ కదా. సో 0 క్యారెక్టర్స్, 1, 2, 3 ఇలాంటివి ఏం లేవు. సో 0 క్యారెక్టర్స్. ఒక క్యారెక్టర్ లెస్ చేయాలి కదా. లెస్ చేస్తే ఏమవుతుంది? 0 క్యారెక్టర్ నుంచి క్యారెక్టర్ లెస్ చేస్తే -1, అంతే కదా. దాన్ని bar1 అనాలి. bar1, -1ను bar1తో చూపిస్తాం. bar1. ఓకే, 0.1000, అది కదా దాని అర్థము. పాయింట్కి లెఫ్ట్ సైడ్ 0 ఉంది కాబట్టి bar1 పాయింట్. ఓకేనా? తర్వాత ఏం చేయాలి? పాయింట్ మర్చిపోవాలి. ఫస్ట్ 2 వాల్యుబుల్ క్యారెక్టర్లో నుంచి థర్డ్ క్యారెక్టర్కి లాగ్ చూడాలన్నా. సో ఇది వాల్యుబుల్ కాదు కదా. సో 10లోంచి 0 చూడాలి. అంటే 01 ఉండదు కదా. వర్టికల్గా లాగ్ స్టార్ట్ అయ్యేది ఎక్కడి నుంచి? 10, 11, 12, 13. సో 10లో 0 చూస్తాం. 01 అనేది ఉండదు, 10 నుంచి ఉంటుంది. కాబట్టి 10లో 0 చూస్తే 4 zeros వస్తాయి, అంతే దాని వాల్యూ. 0.2 కావాలి, 0.2000, అంతే కదా దాని మీనింగ్. లెఫ్ట్ సైడ్ 0 క్యారెక్టర్స్, నో వాల్యుబుల్ క్యారెక్టర్. 0 క్యారెక్టర్ అన్నప్పుడు లాగ్ చూస్తున్నప్పుడు క్యారెక్టర్ లెస్ చేయాలి కాబట్టి bar1 పాయింట్. 20లో 0, 3010, bar1 పాయింట్ 3010. 20లో 0 చూడండి, సరిపోతుంది. 0.5 పాయింట్కి బిఫోర్ 0 అంటే ఒక క్యారెక్టర్ లెస్ చేస్తాం, bar1 పాయింట్. 50లో 0, 50లో 0 ఎంత అంటే 6990, అంతే దాని వాల్యూ. తర్వాత 0.01, 0.01 అంటే 0 పాయింట్ అంటే bar1 పెట్టాం. 0.0 అన్నప్పుడు bar2 తీసుకోవాలి. ఇదే గమనించాల్సింది. ఇలా ఎవరితో స్టార్ట్ చేస్తున్నాం, ఇక్కడ పాయింట్కి బిఫోర్ ఏ నంబర్ వేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. సో 0 పాయింట్ అయితే bar1, 0.0 అయితే bar2. చూడు, 0.01 అంటే ఇంతే కదా వాల్యూ, తర్వాత అన్ని జీరోలు ఉన్నట్టే. 0.0 ఉన్నప్పుడు bar2 పాయింట్. తర్వాత ఏం చేయాలి మనం? 10లో 0 చూస్తాం. ఇవి వాల్యూ లేదు కదా వీటికి, కాబట్టి 10లో 0, 10 నుంచే కదా ఉండేది. 10లో 0 చూస్తే 4 zeros. ఓకేనా? 0.02, 0 పాయింట్ అంటే bar1, 0.0 అంటే bar2, 0.0 అంటే bar2 పాయింట్. 20లో 0 చూడాలి. 20లో 0 ఎంత ఉంటుంది? 3010, అంతే కదా. 20లో 0 అంతే కదా, 3010. దట్స్ ఇట్. 0.03, 0.0 అంటే bar2 పాయింట్. 30లో 0, 4771. ఓకేనా? 0.001, 0 పాయింట్ అయితే bar1, 0.0 అయితే bar2, 0.00 అయితే bar3 పాయింట్. 0.001 అంటే అర్థం ఏంటి? తర్వాత 0లు ఉన్నట్టేగా. అంటే 10లో 0 చూడడమే, 10 నుంచే కదా స్టార్ట్ అయ్యి. సో అన్ని 4 zeros ఉంటాయి. 0.003 bar3 పాయింట్,
30లో 0 చూడాలి. 30లో 0 చూస్తే ఎంత వస్తుంది? 4771. 0.005 0.00 అంటే బార్ 3 పాయింట్. 50లో 0 చూస్తే 6990 వస్తుంది. ఓకేనా? ఇలా చూస్తాం. ఇంకొన్ని చూద్దాం. కొన్ని ర్యాండమ్గా వాల్యూస్ తీసుకొని చెక్ చేద్దాం. ఓకే, లాగ్ 15కి లాగ్ చూడాలి. 15 అంటే ఏమని? 15.0 అని కదా. అంటే పాయింట్కి బిఫోర్ 2 క్యారెక్టర్స్ ఉన్నాయి కదా. ఒక క్యారెక్టర్ లెస్ చేస్తాం 1 పాయింట్. 15లో 0 లాగరిథమ్స్లో చూడాలి. 15లో 0 1761 అంతే. లాగ్ ఆఫ్ 286 అంటే ఏమని? 286.0 అని కదా అర్థం. అంటే పాయింట్కి లెఫ్ట్ సైడ్ 3 క్యారెక్టర్స్ ఉన్నాయి కదా. సో ఒకటి లెస్ చేస్తే 2 పాయింట్. ఇప్పుడు 28లో 6 చూడాలి. 28లో 6 చూస్తే 4564 ఇంతే. సింపుల్ కదా లాగ్ చూడు. నెక్స్ట్ చూడు 5492 అంటే ఏమని? 5492.0 అని. అంటే పాయింట్కి లెఫ్ట్ సైడ్ 4 క్యారెక్టర్స్ ఉన్నాయి కదా. ఒకటి లెస్ చేస్తాం 3 పాయింట్. ఓకేనా? 5492 అంటే 5492.0 అని. 4 క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి 3 పాయింట్. ఒకటి లెస్ చేస్తాం కాబట్టి ఫస్ట్ 2 డిజిట్స్లో థర్డ్ వాల్యూకు లాగ్ చూడాలి. అంటే 54లో 9 చూడాలి. 7396. తర్వాత మీన్ డిఫరెన్స్ ఎంత? 2. నెక్స్ట్ డిజిట్కి మీన్ డిఫరెన్స్ చూడాలి. 54లో 9 చూసాం. అదే 54లో మీన్ డిఫరెన్స్ 2 చూస్తే 2 ఉంది. మీన్ డిఫరెన్స్ ఎప్పుడు యాడ్ చేయడమే. సో 6 కాస్త 2 యాడ్ చేస్తే 8 అవుతుంది. ఇలా అన్నమాట. ఓకేనా? దీన్ని చూద్దాం. 67213 అంటే 67213.0 అని అర్థం. అంటే పాయింట్ బిఫోర్ 1 2 3 4 5 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఒకటి లెస్ చేస్తే 4 పాయింట్. ఇప్పుడు 67లో 2 చూడాలి. తర్వాత 1 మీన్ డిఫరెన్స్ చూడాలి. సో 67లో 2 చూద్దాం. 0 1 2 ఎంత ఉంటుంది? 64లో 2 8274. 67లో 2 చూసాం. మీన్ డిఫరెన్స్ 1 చూడాలి. అదే 67లో మీన్ డిఫరెన్స్ 1 ఉంది. మీన్ డిఫరెన్స్ 1 ఎప్పుడైనా మీన్ డిఫరెన్స్ అంటే యాడ్ చేయడమే. ఏమవుతుంది? 75 అవుతుంది. అంతే. 56 అంటే 56.0. లెఫ్ట్ సైడ్ 2 క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి 1 పాయింట్. 56లో 0 ఎంత? 7482 అంతే. తర్వాత ఇంకేం వాల్యూస్ లేవు కాబట్టి మీన్ డిఫరెన్స్ అవసరం లేదు. 0 పాయింట్ బార్ 1 పాయింట్. 0 అంటే నో క్యారెక్టర్స్ అని కదా. లాగ్ చూసినప్పుడు క్యారెక్టర్ లెస్ చేయాలి కదా. సో బార్ 1 పాయింట్. ఇప్పుడు ఏం చేయాలి? 61లో 2 చూడాలి. అంటే 61లో 2 0 1 2 7868. ఓకేనా? బార్ 1 0 పాయింట్ అని ఉంది కాబట్టి 61లో 2 చూసాం. అదే 61లో మీన్ డిఫరెన్స్ 4 చూస్తే 3 ఉంది. 3 యాడ్ చేస్తే 68 ఒక 3 71 అంతే. తర్వాత 0 పాయింట్ అంటే బార్ 1. 0.0 అంటే బార్ 2 పాయింట్. 32లో 1 చూడాలి. 32లో 1. 32లో 1 5065. తర్వాత మీన్ డిఫరెన్స్ 6. అదే 32లో మీన్ డిఫరెన్స్ 6 చూడాలి. మీన్ డిఫరెన్స్ 6 ఎంత ఉంది? 8 ఉంది. సో 8 యాడ్ చేస్తే ఏమవుతుంది? 65 ఒక 8 73. సో 73. ఓకేనా? 5073. 0.00 ఇప్పుడు ఏమొస్తుంది? బార్ 3 ఆల్రెడీ చూసాం కదా. సో 73లో 2 అంటే 73లో 2 చూడాలి. 73లో 2 8645. మీరు వాల్యూ చూసుకుంటుంటే క్లియర్గా అర్థమవుతుంది ఎలా చూడాలి అనేది. దట్స్ ఇట్. తర్వాత దీన్ని చూద్దాం. 67.89. 67 అంటే 2 క్యారెక్టర్స్ ఉన్నాయి. 1 క్యారెక్టర్ పాయింట్. 67లో 8 చూడాలి. 67లో 8 8312. 67లో 8 చూసాం. మీన్ డిఫరెన్స్ 9 ఒక 6 ఉంది. సో 6 యాడ్ చేస్తే ఏమవుతుంది? ఇది 8 అవుతుంది. సరే
6 పాయింట్ ఒకటే కదా క్యారెక్టర్, సో 0 పాయింట్ ఒకటి లెస్ చేయాలి కదా లాగ్ చూస్తున్నప్పుడు. 63లో 2, 63లో 2 ఎంత ఉంది? 8007. ఓకే, మీన్ డిఫరెన్స్ 9. అదే 62లో మీన్ డిఫరెన్స్ 9, 6 ఉంది. 6 యాడ్ చేస్తే 13 అవుద్ది అంతే. ఇంకోటి చూద్దాం. 46.80 పాయింట్కి బిఫోర్ 2 క్యారెక్టర్స్ ఉన్నాయి. 1 పాయింట్. 46లో 8 చూడాలి. 46లో 8, 46లో 8 6702. తర్వాత 46లో 8 చూసావు. 0కి ఏం చూడాలి? మీన్ డిఫరెన్స్. 0కు మీన్ డిఫరెన్స్లో 0 ఉండదు కాబట్టి చూడక్కర్లేదు. దట్స్ ఇట్. సో అది వాల్యూ. ఇలానైనా లాగరిథమ్స్ ఇలా చూస్తాం. ఓకేనా? ఇప్పుడు లాగరిథం చూడడం అర్థమైపోయింది. నెక్స్ట్ యాంటీ లాగ్ ఎలా చూడాలన్నా చూస్తే కనుక మనకు లాగు యాంటీ లాగు చూడడం వచ్చేస్తే ఒక 3 వాల్యూస్ కానీ అట్లా తీసుకొని ఒక కాంప్లికేటెడ్ క్యాలిక్యులేషన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూస్తే సరిపోతుంది. ఓకేనా? ఇది క్లియర్. ఇప్పుడు యాంటీ లాగ్ ఎలా చేయాలనో చూద్దాం. ఓకే, యాంటీ లాగరిథమ్స్ ఎట్లుంటాయంటే ఒకసారి మీరు గమనిస్తే వర్టికల్గా మీరు యాంటీ లాగరిథమ్స్ గమనిస్తే వర్టికల్గా 0.00, 0.01, 0.03, 0.04 అండ్ సో ఆన్ 0.99 ఇంతవరకు ఉంటాయి వర్టికల్గా 2 పేజెస్లో. ఫస్ట్ పేజ్లో 0.55 వరకు 54 వరకు ఉంటుంది ఫస్ట్ పేజ్లో, 49 వరకు 50 వరకు. నెక్స్ట్ పేజ్లో కంటిన్యూ అయిపోయి 0.99 వరకు ఉంటుంది. ఓకేనా? మరి పైన హారిజంటల్గా ఏముంటాయి? సేమ్ 0, 1, 2 అండ్ సో ఆన్ 9. దెన్ మీన్ డిఫరెన్స్ 1 నుంచి 9 వరకు సేమ్. హారిజంటల్గా ఏం మారదు, వర్టికల్గానే మారుతుంది. దీంట్లో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే 0.00, 0.01, 0.03 అంటే అర్థం ఏంటి? పాయింట్ తర్వాతి వాటికే యాంటీ లాగ్ చూడాలి. మనకు లాగ్ చేశాక మల్టిప్లికేషన్ బదులు అడిషన్, డివిజన్ బదులు సబ్ట్రాక్షన్ చేసి ఫైనల్ ఆన్సర్ వచ్చింటుంది. చేద్దాం ఎగ్జాంపుల్స్. దాంట్లో పాయింట్ తర్వాత వాటికే మన క్యాల్కులేషన్ అంతా అయిపోయాక యాంటీ లాగ్ చూస్తే నార్మల్ వాల్యూ వస్తుంది. లాగులేకి మార్చుకున్నాం మన వాల్యూని, క్యాల్కులేషన్ చేసాం. మల్టిప్లికేషన్ బదులు అడిషన్, డివిజన్ బదులు సబ్ట్రాక్షన్. ఫైనల్గా వచ్చిన ఆన్సర్ని ఇప్పుడు యాంటీ లాగ్ చూస్తే నార్మల్ అయిపోద్ది. ఆ యాంటీ లాగ్ చూస్తున్నప్పుడు ఎవరికి చూడాలి? పాయింట్ తర్వాతి వాటికే చూడాలి. ఓకేనా? సరే, చూద్దాం. కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. క్లియర్? ఇది అర్థమై ఉండాలి మీకు. ఓకే ఓకే ఇప్పుడు చూడు, యాంటీ లాగ్ ఆఫ్ 0.0000. ఓకేనా? యాంటీ లాగ్ తీసి పెట్టుకుందాం. 0000, 0.0000 ఎన్నైనా ఉన్నీలే. పాయింట్ తర్వాత 2 క్యారెక్టర్స్లోంచి నెక్స్ట్ క్యారెక్టర్, థర్డ్ క్యారెక్టర్కి యాంటీ లాగ్ చూడాలి. తర్వాత దానికి మీన్ డిఫరెన్స్ చూడాలి. ఓకేనా? 0.00లో 0 చూద్దాం. 0.00లో 0 చూస్తే 1, 4 zeros ఉంటాయి. 1, 1, 2, 3, 4 zeros. ఓకే, 0కు మీన్ డిఫరెన్స్ ఉండదు, వదిలే, అంతే అయిపోయింది. మరి ఇప్పుడు పాయింట్ ఎక్కడ పెట్టాలి? దీనికేమో యాంటీ లాగ్ చూసాం, మరి పాయింట్ ఎక్కడ పెట్టాలి? లాగ్ చేస్తున్నప్పుడు ఏం చేసాం? ఒక క్యారెక్టర్ను లెస్ చేసాం కదా లాగ్ తీసుకుంటున్నప్పుడు. ఇప్పుడు యాంటీ లాగ్ చూస్తున్నప్పుడు ఒక క్యారెక్టర్ను ఇంక్రీజ్ చేయాలి. పాయింట్కి బిఫోర్ ఏముంది? 0 అంటే 0 క్యారెక్టర్స్ అని. మనం ఒకటి పెంచితే 1 క్యారెక్టర్ అని, అంటే 1 క్యారెక్టర్ తర్వాత పాయింట్ పెట్టాలి. ఓకేనా? సరే, దీనికి చూద్దాం. ఏముంది ఇది? 0.032. పాయింట్ తర్వాత 032 ఉంది, అంటే 03లో 2 చూడమని. 03లో 2 చూడాలి. ఓకేనా? 03లో 2 ఎంత? 1076. 1076 అది వాల్యూ. బాగుంది. తర్వాత ఏం క్యారెక్టర్ లేవు కాబట్టి మీన్ డిఫరెన్స్ చూసేదానికి ఛాన్స్ లేదు. ఓకే, 1076. పాయింట్కి బిఫోర్ ఏముంది? 1 ఉంది, అంటే 1 క్యారెక్టర్ అని. యాంటీ లాగ్ చూసినప్పుడు క్యారెక్టర్ పెంచాలి కదా, సో 1కు ఒక 1 యాడ్ చేస్తే ఏమవుతుంది? 2 అవుతుంది. 2 క్యారెక్టర్స్ తర్వాత పాయింట్ పెట్టాలి, అంతే. తర్వాత 2.52. 0.52లో తర్వాత ఏం లేదంటే 0 చూడాలి.
0.52లో 0 చూద్దాం. 0.52లో 0 3311 ఓకే అయిపోయింది. మీ డిఫరెన్స్ ఏం లేదు. పాయింట్ బిఫోర్ 2 క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, 2 అని ఉంది కదా అంటే 2 క్యారెక్టర్స్ అని. యాంటీలాగ్ చూసినప్పుడు క్యారెక్టర్ పెంచాలి కదా అంటే 3 క్యారెక్టర్ తర్వాత పాయింట్ పెట్టాలి. 331.1 అనేది అని అర్థం. సరే 0.932 ఉంది అంటే 0.93లో 2 చూడాలి. 0.93లో 2 చూద్దాం. 8551 ఓకేనా. 93లో 2. ఇప్పుడు 3 ఉంది, ఒక క్యారెక్టర్ పెంచాలి అంటే 4 క్యారెక్టర్ తర్వాత పాయింట్ పెట్టాలి. 1 2 3 4 తర్వాత పాయింట్ అంటే 0.0 అని అర్థమైందా. 3 అంటే ఒక క్యారెక్టర్ పెంచితే 4 క్యారెక్టర్ తర్వాత పాయింట్ పెట్టమని. 1 2 3 4 పాయింట్ తర్వాత ఇంకేం లేదు కాబట్టి 0 పెడతా. ఓకే 4 పాయింట్ తర్వాత 81లో 6 చూడాలి. 0.81లో 6 0.81లో 6 చూస్తే 6546 ఉంది, బాగుంది. 4 ఉంది, ఒక క్యారెక్టర్ పెంచాలి. 5 క్యారెక్టర్ తర్వాత పాయింట్ పెట్టాలి. 1 2 3 4 ఉన్నాయి, 5th క్యారెక్టర్ లేదు అంటే 0 పెట్టి పాయింట్ పెట్టి 0. కొంచెం ఇబ్బందిగా ఉంది కదా. 4 అంటే ఒక క్యారెక్టర్ పెంచితే 5 క్యారెక్టర్ తర్వాత పాయింట్ ఉండాలని. 1 2 3 4 క్యారెక్టర్ మన దగ్గర ఉన్నాయి, 5th క్యారెక్టర్ 0 పెట్టి పాయింట్ 0. ఇలాంటి క్లమ్జీనెస్ డిస్టర్బెన్స్ని మనం ఓవర్కమ్ చేయాలంటే ఇంకో టెక్నిక్ ఉంది. నీకు వాల్యూ ఇక్కడ ఎంత వచ్చింది, ఫస్ట్ 1000 ఇది కదా వచ్చింది, అర్థమైందా. ఇవి కదా వచ్చాయి, అర్థమైందా. మనకు వచ్చింది ఏంటంటే ఇక్కడ 0.00లో 0 ఏమొచ్చింది ఫస్ట్ చూడండి ఒకసారి. యాంటీలాగు 1000 కదా వచ్చింది, 1 3 zeros ఓకేనా. 1000 కదా వచ్చింది, 0 అని ఉంది కాబట్టి ఒక క్యారెక్టర్ యాడ్ చేయాలి కాబట్టి 1 క్యారెక్టర్ తర్వాత పాయింట్ పెట్టాం. ఇప్పుడు అట్లాంటి పనుల సింపుల్ టెక్నిక్ ఏంటంటే ఇక్కడ ఎంతన్నా ఉండని, సింపుల్ ఏంటంటే నీకు వచ్చిన ఆన్సర్ యాంటీలాగ్ చూశాక వచ్చిన ఆన్సర్లో ఒక క్యారెక్టర్ తర్వాత పాయింట్ పెట్టి ఇంటూ 10⁻⁴ ఇది ఎంత ఉంటే అంతవి 0. 10⁻0 అంటే ఏమని 1 అని. ఎనీథింగ్ పవర్ 0 1 కదా. అప్పుడు ఏమవుతుంది 1.000. దట్స్ ఇట్, సేమ్ ఆన్సర్. దీనికి చూడు 03లో 2 చూస్తే ఎంత వచ్చింది 1076 వచ్చింది. క్లియర్, 1076. ఇప్పుడు పాయింట్ ఎక్కడ పెట్టాలనే సమస్య ఉంది. నీకు 1 ఉంది కాబట్టి 2 క్యారెక్టర్ తర్వాత పాయింట్ పెట్టావు, అర్థమైంది కదా. 1 ఉంది కాబట్టి 2 క్యారెక్టర్ తర్వాత పాయింట్ పెట్టావు. ఇట్లా టెన్షన్ వద్దు. 1 క్యారెక్టర్ తర్వాత పాయింట్ పెట్టడము ఇంటూ 10⁻⁴ వీడు ఎంత ఉంది 1, 10⁻1. 10⁻1 అంటే ఎంత 10. ఆ 10తో మల్టిప్లై చేస్తే ఎంత 10.76 వచ్చిందా వాల్యూ. అంతే, ఎక్కువ ఏం ఆలోచించక్కర్లా. నీకు ఇక్కడ ఏమొచ్చింది వాల్యూ 3311 వచ్చింది. పాయింట్ ఎక్కడ పెట్టాలి, 2 ఉంది, 3 క్యారెక్టర్ తర్వాత వద్దు, జస్ట్ 1 క్యారెక్టర్ తర్వాత పాయింట్ పెట్టడం ఇంటూ 10⁻⁴ ఇది ఎంత ఉంది 2 అంతే, ఇంటూ 10². ఇక్కడ 8551 వచ్చింది. 8551 3 ఉన్నాయి, 4 క్యారెక్టర్ తర్వాత పాయింట్ అవసరంలా, ఎంతన్నా ఉండి పాయింట్ తర్వాత వాటికి యాంటీలాగ్ చూసాం. 8551 వచ్చింది, ఒక క్యారెక్టర్ తర్వాత పాయింట్ పెట్టి ఇంటూ 10⁻⁴ పాయింట్కి బిఫోర్ ఎంత ఉంది 3 ఉంది, 10కి ఇప్పుడు అంతే. ఇక్కడ చూడు ఎంత అవస్థపడ్డాం మనము. 6546 వచ్చింది. 4 అంటే 5 క్యారెక్టర్ తర్వాత పాయింట్ పెట్టాలి, 0 పాయింట్ అని పెట్టాం. ఎందుకు అంత టెన్షన్. సింపుల్గా వచ్చిన ఆన్సర్లో ఒక క్యారెక్టర్ తర్వాత పాయింట్ పెట్టేసి 1 డిజిట్ తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏముంది 4 ఉంది కదా 10⁻⁴. దట్స్ ఇట్. ఇది ఎట్లా చేద్దాం చూడు. 10 అంటే 11 క్యారెక్టర్ తర్వాత పాయింట్ పెట్టాలి, 11 డిజిట్స్ తర్వాత. కష్టం కదా. ఫస్ట్ చూద్దాం. 0.43లో 2 యాంటీలాగ్. యాంటీలాగ్ చూడాలి కదా. 0.43లో 2704
2704. ఇప్పుడు పాయింట్ ఎక్కడ పెట్టాలి? 10 ఉంది కదా, 11 క్యారెక్టర్ తర్వాత పాయింట్ పెట్టాలి. 11 డిజిట్స్ ఎక్కడ వస్తాయి? 1 2 3 4 అన్ని సున్నాలు వేసుకోవాలి. అవసరమా? సింపుల్. నీకు వచ్చిన ఆన్సర్ ఇది. 1 క్యారెక్టర్ తర్వాత పాయింట్ పెట్టాం, ఇంటూ 10 ఉంది కదా, వేసేయి అంతే. ఓకేనా? ఇది ఓకే, ఈజీ. బార్ 1 బార్ 2 బార్ 3 ఇలాంటివి వస్తే ఎట్లా చూద్దాం. సింపుల్. పాయింట్ తర్వాత వాటికి యాంటీలాగ్ చూస్తాం, నో డౌట్ అబౌట్ ఇట్. పాయింట్ 03లో 2 చూడాలి. పాయింట్ 03లో 2 చూడు, 1076. వచ్చిన ఆన్సర్లో ఒక క్యారెక్టర్ తర్వాత 1 డిజిట్ తర్వాత పాయింట్ పెట్టేసి ఇంటూ 10 ఇక్కడ ఎంత ఉంది? బార్ 1. బార్ 1 అంటే ఏమని? -1 అని. -1 అంతే. ఇది చూద్దాం. పాయింట్ 46లో 0. 46 అంటే 46 తర్వాత ఏం లేదంటే 0 అని కదా. 2884. ఓకేనా? ఇప్పుడు 1 డిజిట్ తర్వాత పాయింట్ పెట్టేసాం, ఇంటూ 10 బార్ 2 అంటే -2. ఓకేనా? +2 ఉంటే పవర్ +2, బార్ 2 ఉంటే -2. ఇది చూడు, పాయింట్ 021 కదా, పాయింట్ తర్వాత 02లో 1 చూడాలి. 02లో 1 1050. ఓకేనా? బార్ 3 మనకి ఏం టెన్షన్లా, 1 క్యారెక్టర్ తర్వాత పాయింట్ పెట్టాం, ఇంటూ 10 ద్వారా బార్ 3 అంటే -3 పెట్టాం. ఇంతే. యాంటీలాగ్ ఇంతే, అయిపోయి. లాగ్ చూడడం వచ్చు, యాంటీలాగ్ చూడడం వచ్చు. ఇప్పుడు క్యాలిక్యులేషన్తో చెడు కూడా ఆడచ్చు. చేద్దామా కొన్ని క్యాలిక్యులేషన్స్? సింపుల్గా ఒక 2 చూస్తే అయిపోయి, ఎక్కువ అవసరం. ఓకేనా? డన్. ఓకే, క్లియర్. యాంటీలాగ్ చూడడం అర్థమైంది కదా. పాయింట్ తర్వాత వాటికి యాంటీలాగ్ చూస్తాం. బిఫోర్ ఉన్నదాన్ని ఒక క్యారెక్టర్ తర్వాత పాయింట్ పెట్టి ఇంటూ 10 అని వేసేస్తే సరిపోయి, అంతే. ఎక్కువ ఆలోచించి టెన్షన్ పడక్కర్లేదు. ఒకసారి నేను చెప్తున్నప్పుడు మీరు ఒక లాగరిథంలో వాల్యూస్ చూసుకుంటూ ఉంటే ఎలా చూడాలన్నా కూడా క్లియర్గా అర్థమైపోతుంది. ఇప్పుడు క్యాలిక్యులేషన్స్ చేద్దాం. ఓకేనా? ఓకేనా? ఈ 3 వాల్యూస్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఓకేనా? ఇవి చూడడానికి ముందు ఒక చిన్న ఫామ్లో మనం గుర్తు తెచ్చుకోవాలి. లాగ్ ఆఫ్ ఏ ఇంటూ బిని ఏం రాస్తాం మనం? లాగ్ ఏ ప్లస్ లాగ్ బి అని రాస్తాం. అలాగే లాగ్ ఆఫ్ ఏ బై బిని ఏం రాస్తాం? లాగ్ ఏ మైనస్ లాగ్ బి. అంతే కదా? ఈ 2 ఫార్ములాస్ గుర్తున్నాయి కదా. ఓకే, ఇప్పుడు చూడు, ఈ 2 ఫార్ములాస్ గుర్తున్నాయి కదా. లాగ్ ఆఫ్ ఏ ఇంటూ బి అంటే లాగ్ ఏ ప్లస్ లాగ్ బి. అంటే ఏకి బికి లాగ్ చూసి యాడ్ చేయి. లాగ్ ఆఫ్ ఏ బై బి అంటే ఏకి బికి లాగ్ చూసి సబ్ట్రాక్ట్ చేయి. ఓకేనా? అంతే కదా. ఓకే, ఇప్పుడు చూడు ఏం చేయాలి? లాగ్ ఆఫ్ ఏ ఇంటూ బి లాగా ఉంది, దీనికి లాగ్ చూడాలి, దీనికి లాగ్ చూడాలి, రెండింటిని యాడ్ చేయాలి. అంతే కదా. సరే చూద్దాం. ఫస్ట్ లాగరిథంలోకి రావాలి. ఓకేనా? గమనించండి, ఈ వాల్యూ కావాలి, దీన్ని మనం మల్టిప్లై చేయలేము. ఇప్పుడు ఎలా చేయాలి? ఇలాంటి మల్టిప్లికేషన్స్, డివిజన్స్, కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు చూడు, ఫస్ట్ దీనికి లాగ్ చూసి యాడ్ చేయాలి మల్టిప్లై అన్నప్పుడు. 24.62కు లాగ్ చూస్తున్నాం. పాయింట్కి బిఫోర్ ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి? 2 క్యారెక్టర్స్. ఒక క్యారెక్టర్ లెస్ చేయాలి అంటే 1 పాయింట్. ఏం చేస్తున్నాం? 1.24లో 6 చూడాలి. 24లో 6 ఎంత ఉంటుంది? 3909. 24లో 6 చూసాం. 2 మీన్ డిఫరెన్స్ చూడాలి. అదే 24లో మీన్ డిఫరెన్స్ 2 ఎంత ఉంది? 4 ఉంది. 4 యాడ్ చేయాలి. 09 ఒక 4 ఎంత? 13 కదా. సో ఆ రిజల్టెంట్ వాల్యూ వేసుకోవాలి, మీన్ డిఫరెన్స్ యాడ్ చేసి వేసుకోవాలి. అయిపోయింది దీని పని. ఈ వాల్యూ చూద్దాం. ఇది 0 పాయింట్ అని అంటే బార్ 1, 0.0 అని అంటే బార్ 2 అని చెప్పుకున్నాం కదా. బార్ 2 పాయింట్ లాగ్ చేస్తున్నప్పుడు ఇప్పుడు 32లో 1 చూడాలి. 32లో 1 5065 రెండు మల్టిప్లై చేస్తున్న వాల్యూకి లాగ్ చూసాం. తర్వాత ఏం చేయాలి? వాటి లాగ్ వాల్యూస్ని, ఏ లాగ్ని బి లాగ్ని యాడ్ చేయాలి. రెండింటిని యాడ్ చేద్దాం. 5 ఒక 3 ఎంతైనా 8, 6 ఒక 1 7, 9, 5 3 8. బార్ 2 అంటే ఏమని? -2 అని. -2 ఒక +1 ఎంత వస్తుంది? -1.
దాన్నే బార్ 1 అంటాం. అర్థమైందా? ఇప్పుడు దీనికి యాంటీలాగ్ చూద్దాం. యాంటీలాగ్ ఓకేనా? యాంటీలాగ్ చూస్తే యాంటీలాగ్ ఎవరికి చూడాలి? పాయింట్ తర్వాతి వాటికే కదా. సో యాంటీలాగ్ దగ్గరికి వచ్చేద్దాం. పాయింట్ 89లో 7 చూడాలి. పాయింట్ 89 అందులో 7. పాయింట్ 89లో 7 ఎంతంటే 7889. 7889. 89లో 7 చూసాం. 8 మీన్ డిఫరెన్స్ చూడాలి. అదే 89లో మీన్ డిఫరెన్స్ 8. మీన్ డిఫరెన్స్ 8 ఎంత ఉందంటే 14 ఉంది. నేను 14. మీన్ డిఫరెన్స్ ఎప్పుడు అడిషనే కదా. 9 ఒక 4 ఎంత? 13. 8 9 10 9 7. అమ్మయ్య, వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు పాయింట్ ఎక్కడ పెట్టాలి? ఎక్కడన్నా ఏముంది? ఒక క్యారెక్టర్ తర్వాత పాయింట్ పెట్టడం ఇంటూ 10 to the power ఇదేముంది? -1. బార్ 1 అంటే -1. 10 to the power -1తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 0.7903. దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ దిస్ మల్టిప్లికేషన్. అంతే. ఇప్పుడు ఇది పక్కన వేసుకొని చేద్దాం. ఇక్కడ ప్లేస్ లేదు. 0.462 by 62.43 దీని వాల్యూ కావాలి మనకు. ఓకేనా? ఇది సెకండ్ క్యాల్కులేషను. దీన్ని నువ్వు క్యాల్కులేట్ చేయాలంటే కష్టంగా ఉంది, డైరెక్ట్గా చేయలేము. 62.43 టేబుల్ రాదు డివైడ్ చేయడానికి. సరే చేద్దాం. 0. న్యూమరేటర్ ఫస్ట్ లాగ్ చూద్దాం, తర్వాత డినామినేటర్ చూద్దాం. లాగ్ ఏ బై బి అంటే లాగ్ ఏ మైనస్ లాగ్ బి, రెండింటికి విడివిడిగా లాగ్ తీసుకొని న్యూమరేటర్ వాల్యూలోంచి డినామినేటర్ వాల్యూని సబ్ట్రాక్ట్ చేయాలి. 0. పాయింట్ బిఫోర్ 0 ఉందంటే ఏం చేయాలి? ఒక క్యారెక్టర్ లెస్ చేయాలి కదా. ఉండేది 0 క్యారెక్టర్స్, ఒకటి లెస్ చేస్తే -1 అంటే బార్ 1 పాయింట్. ఏమైపోయింది? బార్ 1 పాయింట్. ఇక్కడ ఇద్దాం బార్ 1 పాయింట్. 46లో 2 లాగ్ కదా ఇప్పుడు మనం చూడాల్సింది. లాగరిథంలోకి రా. 46.2 అంటే 46లో 2 చూడాలి. 46లో 2 6646. 46లో 2 6646 అంతే కదా. తర్వాత ఏం లేవు. 0కు మీన్ డిఫరెన్స్ ఉండదు, వదిలే. ఇక్కడ చూద్దాం. పాయింట్కి బిఫోర్ 2 క్యారెక్టర్స్ ఉన్నాయి. సో 1 క్యారెక్టర్ పాయింట్. 62లో 4 చూడాలి. 62లో లాగరిథమ్స్ 62లో 4 7952. 7952. ఇంకొకటి ఉంది. 62లో 4 చూసాక 3 మీన్ డిఫరెన్స్ చూడాలి. అదే 62లో మీన్ డిఫరెన్స్ 3 2. దీన్ని యాడ్ చేయాలి. మీన్ డిఫరెన్స్ ఎప్పుడు అడిషనే 4. మీన్ డిఫరెన్స్ చూసాకనే రిజల్టెంట్ వాల్యూ వేసుకోవాలి. ఓకే. ఇప్పుడు డివిజన్ చేస్తున్నప్పుడు న్యూమరేటర్ డినామినేటర్ లాగ్ చూసి ఏం చేయాలి? న్యూమరేటర్ వాల్యూలో నుంచి డినామినేటర్ సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకేనా? సో సబ్ట్రాక్ట్ చేద్దాం. సబ్ట్రాక్టింగ్ -6లో 4 లెస్ చేస్తే ఎంతనైనా 2. 4లో 5 లెస్ చేయలేం కదా. సో 10 తీసుకుంటే 14లో 5 లెస్ చేస్తే 9. తెలుసు కదా అవి. 9 ఒక 5 14. ఓకేనా? 5 ఉంటుంది. 5లోంచి 9 లెస్ చేయలేం. సో 15లోంచి 9 లెస్ చేస్తే 6. తర్వాత 5 ఉంటుంది. 5లోంచి 7 లెస్ చేయలేం. సో 15లోంచి 7 లెస్ చేస్తే 8. అంతే కదా. ఆల్రెడీ బార్ 1 ఒక 10 తీసుకెళ్ళాం. సో బార్ 2 అంటే -2. సబ్ట్రాక్ట్ చేసినప్పుడు సైన్ మారుతుంది కదా. ఇది ఒక -1. ముందు -1 ఒక 10 తీసుకెళ్ళాం కాబట్టి -2 అయింది. బార్ 1 కాస్త బార్ 2 అవుతుంది అంటే -2. ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేసినప్పుడు సైన్ మారుతుంది కాబట్టి ఇది మైనస్. సో -2 ఒక -1 మొత్తం ఎంత? -3. దాన్ని బార్ 3లో వేస్తాం. అంతే కదా. ఇప్పుడు దీనికి యాంటీలాగ్ చూడాలి. ఎవరికి చూస్తాం? పాయింట్ తర్వాత వాటికే. యాంటీలాగ్ పాయింట్ తర్వాత వాల్యూ ఏముంది అక్కడ? 86 ఉంది. పాయింట్ 86లో 9. పాయింట్ 86లో 9 చూడాలి. 7396. పాయింట్ 86లో 9 7396. అదే పాయింట్ 86లో మీన్ డిఫరెన్స్ 2 చూడాలి. మీన్ డిఫరెన్స్ 2 ఎంత ఉంది? 3 ఉంది. యాడ్ చేద్దాం. 7399 వాల్యూ వచ్చేసింది. పాయింట్ ఎక్కడ పెట్టాలి? ఏం లేదు. 1 క్యారెక్టర్ తర్వాత పాయింట్ పెట్టడం ఇంటూ 10 to the power బార్ 3 కదా అంటే -3. సో ఈ డివిజన్ వాల్యూ 7.399 ఇంటూ 10 to the power -3. అది ఆన్సర్. అంతే. చూడ లాగ్లో ఎంత సింపుల్గా చేసామో ఇది చూద్దాం.
ఇంకోటి పెంచుకుందాం కావాలంటే ఇంటూ 22.4 వేసుకుందామే ఏదో ఒక వాల్యూ. న్యూమరేటర్లో 3 వాల్యూస్ ఉన్నాయి, డినామినేటర్లో 2 వాల్యూస్ ఉన్నాయి. ఇంతకన్నా కాంప్లికేటెడ్ ఏం రావులే. ఓకే, న్యూమరేటర్లో 3 వాల్యూస్ ఉన్నప్పుడు లాగ్ ఆఫ్ ఏ ఇంటూ బి ఇంటూ సి లాగా, అంటే లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ప్లస్ లాగ్ సి మూడిటికి లాగ్ చేసి యాడ్ చేసి పెట్టుకోవాలి. డినామినేటర్లో ఈ రెండింటికి లాగ్ చేసి యాడ్ చేసి పెట్టుకోవాలి, మల్టిప్లికేషన్ కాబట్టి. న్యూమరేటర్ వచ్చిన రిజల్టెంట్ వాల్యూ అందులో నుంచి డినామినేటర్కి వచ్చిన రిజల్టెంట్ వాల్యూని సబ్ట్రాక్ట్ చేయాలి, ఫైనల్గా యాంటీ లాగ్ చేయాలి. చూద్దాం దీనికి ఎట్లా చేయాలి. లాగా 468.2 లాగా 0.492 లాగా 22.4 ఇవి చేయాలి న్యూమరేటర్ వాల్యూ. ఓకేనా, అన్ని మల్టిప్లికేషన్ కాబట్టి యాడ్ చేద్దాం. ఓకే, లాగడదాం. ఓకే, ఇక్కడ పాయింట్ బిఫోర్ ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి? 3 ఉన్నాయి. సో 2 పాయింట్ ఒకటి లెస్ చేస్తాం కాబట్టి 46లో 8 46లో 8 6 7 0 2 46లో 8 చూసాం. మీన్ డిఫరెన్స్ 2 చూడాలి. అదే 46లో మీన్ డిఫరెన్స్ 2 ఎంత? 2నే. 2 యాడ్ చేద్దాం, అప్పుడు 4 అవుద్ది. ఓకే, 0 పాయింట్ అంటే బార్ 1 పాయింట్. 49లో 2 49లో 0 1 2 6920. ఓకే, తర్వాత 22 అంటే 2 క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, 1 పాయింట్. 22లో 4 చూడాలి. 22లో 4 ఎంత ఉంది? 3502. ఈ 3 యాడ్ చేసి పెట్టుకోవాలి, ఎందుకంటే మల్టిప్లికేషన్ కదా, లాగ్ వాల్యూస్ యాడ్ చేయాలి. 4 2 6 2 9 ఒక 5 14 ఒక 7 21 3 2 5 5 ఒక 6 11 11 ఒక 6 17. సో 1 + 1 2 ఇది ఒక 2 4 - 1 3 4 - 1 3 కదా, బార్ 1 అంటే -1 కదా. న్యూమరేటర్ రిజల్టెంట్ వాల్యూ దొరికింది. ఇంకా డినామినేటర్లో చూద్దాం. డినామినేటర్లో ఏంది? 0.0064. దీనికి లాగ్ చూడాలి. 0 పాయింట్ అంటే బార్ 1, 0.0 అంటే బార్ 2, 0.00 అంటే బార్ 3, బార్ 3 పాయింట్. 64లో 0, దీనికి వాల్యూ లేదు కదా, సో 64లో 0 లాగడదాం. 64లో 0 8062 అయిపోయింది. 1 పాయింట్ అంటే ఒక క్యారెక్టర్ లెస్ చేస్తాం, 0 క్యారెక్టర్ పాయింట్, ఒక డిజిట్ ఉంది లెస్ చేసాం. 19లో 3 ర్యాండమ్గా తీసుకున్న వాల్యూస్ అంతే. 19లో 3 2856 19లో 3 చూసాం. మీన్ డిఫరెన్స్ 2 చూడాలి. అదే 19లో మీన్ డిఫరెన్స్ 2 4 ఉంది, యాడ్ చేస్తే 60 అవుతుంది. 56 ఒక 4 60. ఇక్కడ డినామినేటర్లో కూడా ఈ 2 వాల్యూస్ని మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి యాడ్ చేయాలి. ఇక్కడ యాడ్ చేసినట్టే న్యూమరేటర్లో 3 మల్టిప్లై అడిషన్, డినామినేటర్లో 2 వాల్యూస్ మల్టిప్లై అడిషన్. 2 6 6 12 8 1 9 8 ఒక 2 10 -3 ఒక +1 -2 అంటే బార్ 2. గుడ్. న్యూమరేటర్ రిజల్టెంట్, డినామినేటర్ రిజల్టెంట్ వచ్చింది. న్యూమరేటర్ బై డినామినేటర్ కదా, అంటే డివిజన్ కదా, సబ్ట్రాక్ట్ చేయాలి. న్యూమరేటర్ వాల్యూ ఎంత? 3.7126. డినామినేటర్ రిజల్టెంట్ వాల్యూ ఎంత? 2.0922. న్యూమరేటర్ బై డినామినేటర్ కదా, సో సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేస్తే 6లో 2 4, 2లో 2 లెస్ చేస్తే 0, 1లో 9 లెస్ చేయలేం, 11లో 9 లెస్ చేస్తే 2. తర్వాత ఇక్కడ ఏముంటుంది? 6 11 అంటే ఒక 10 తీసుకెళ్ళాం కదా, 6. ఇది 3 -2. ఇది బార్ 2 అంటే మైనస్, సబ్ట్రాక్షన్లో మళ్ళీ మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది? +2 అవుతుంది. 3 ఒక 2 ఎంత? 5. దీనికి యాంటీ లాగ్ చేద్దాం. యాంటీ లాగ్ ఎవరికి చూడాలి? పాయింట్ తర్వాతి వాటికే కదా. 0.62లో 0 చూడాలి. 0.62లో 0 4169 4169. 62లో 0 చూసావు. మీన్ డిఫరెన్స్ 4 చూడు. 62లో మీన్ డిఫరెన్స్ 4 ఏమవుతుంది వాల్యూ? 9 ఒక 4 13 61714. ఇప్పుడు పాయింట్ ఎక్కడ ప్లేస్ చేయాలి? 1 క్యారెక్టర్ తర్వాత పాయింట్ పెట్టేసి ఇంటూ 10⁻, ఇక్కడ ఎంత ఉంది? 5. దాట్స్ ఇట్. సో ఈ మొత్తం క్యాల్కులేషన్ వాల్యూ 4.173
into 10 to the power of 5. This is the final answer. So like this we can calculate, we can measure the log values, anti-log values. ఓకేనా? సో ఈ విధంగా మనకున్న కాంప్లెక్స్ క్యాల్కులేషన్స్ని మనం సింప్లిఫై చేసుకోవచ్చు బై టేకింగ్ లాగరిథమ్స్ అంట. ఓకేనా? అర్థమైందా? ఒకవేళ ఏమన్నా డిఫికల్టీ అనిపిస్తే ఒకసారి రివైజ్ చేసుకొని మళ్ళీ చూడొచ్చు. బట్ లాగ్ ఎలా చూడాలి, యాంటీ లాగ్ ఎలా చూడాలి వచ్చేస్తే క్యాల్కులేషన్స్ ఎలా చూడాలో కూడా చెప్పేసాం. ఐ హోప్ యూ అండర్స్టాండ్ గైస్. ఇఫ్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ ప్లీజ్ లైక్ అండ్ షేర్ టు సమ్వన్ సపోర్టింగ్ అవర్ ఛానల్. ఓకే, మన ఛానల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్ చాప్టర్ వైజ్ వీడియోస్ చేస్తున్నాము. కొంచెం గమనించి వాటిని కూడా మీకు ఒకసారి అబ్జర్వ్ చేయగలిగితే మీకు యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ.